శ్రీశైలం బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి సమయం దగ్గర పడగానే వేలాది మంది భక్తులు పాదయాత్రగా మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం మనకు కనిపిస్తుంది. శాస్త్రాల ప్రకారం పాదయాత్ర అనేది శరీర కష్టం కాదు, మనసును శుద్ధి చేసే సాధన. అడుగడుగున ఓం నమ శివాయ అని జపిస్తూ నడవడం వల్ల అహంకారం తగ్గి భక్తి పెరుగుతుందని నమ్మకం. శ్రీశైలం దారులు అడవులు కొండలు నదులతో నిండి ఉండడం వల్ల ప్రకృతితో అనుసంధానం కలుగుతుంది. ఇది మనలో ప్రతికూలతను తొలగించి శివతత్వానికి దగ్గర చేస్తుందని పెద్దలు చెప్తారు. మహాశివరాత్రి రోజున శివుడు అత్యంత శీఘ్రంగా భక్తులను ఆశీర్వదిస్తాడని విశ్వాసం. అందుకే పాదయాత్రగా వెళ్లిన భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని నమ్ముతారు. గతంలో ఋషులు సాధువులు కూడా శ్రీశైలాన్ని పాదయాత్రతోనే చేరుకున్నారనే పురాణ కథనాలున్నాయి. ప్రతి అడుగు ఒక పుణ్యంగా, ప్రతి శ్వాస ఒక మంత్రంలా మారే ఈ ప్రయాణం చివరికి మల్లన్న దర్శనంతో సంపూర్ణమవుతుంది. అందుకే భక్తులు కష్టాన్ని లెక్క చేయకుండా ఆనందంగా పాదయాత్ర చేస్తారు.